కొందరు క్రీస్తుకు వ్యతిరేకంగా సాతానుతో జటగట్టి అబద్ధాన్ని బోధిస్తే క్రీస్తే చెప్పాడు వారిని పసిగట్టమని, వారి నుండి దూరం అయిపోమని. ఇప్పుడు మీకు ఎట్లా తెలుసు వీరు గొర్రెో, వీరు మేకో, వీరు గొర్రో, లేకపోతే వీరు క్రూరమైన తోడేలో? బైబిల్లో మనకి ఆత్మ వివేచనను కలిగి ఉండమని దేవుడు చెప్పాడు. ఎవరు పందో మీకు తెలియాలి, ఎవరు గొర్రో మీకు తెలియాలి, ఎవరు మేకో మీకు తెలియాలి, ఎవరు కుక్కో మీకు తెలియాలి, ఎవరు గాడిదో మీకు తెలియాలి. వీళ్ళు ఈ టైపు మనుషులు అన్నమాట. వీళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీ పీపుల్. నేను గాడిదని చూసి గొర్రె అనుకుంటే, నేను కుక్కను చూసి గొర్రె అనుకుంటే, నేను మేకను చూసి గొర్రె అనుకుంటే, నేను తోడేళ్ళని చూసి గొర్రె అనుకుంటే, గొర్రెని చూసి గొర్రె అనుకోకుండా పోతాను. ఎందుకంటే నాకు డిసర్న్మెంట్ సరిగ్గా లేదు. ఎందుకని దేవుడు ఆ ప్రకారము రాశాడు? ఇంతమందిని ఎందుకు మనకి చూపిస్తున్నాడు అంటే డిసర్న్మెంట్ అనేది మీకు రావాలి. సత్య బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది, హిత బోధ ఉంది, అండ్ ఇక్కడ దుర్బోధ ఉంది. దాని అర్థం ఏంటి అంటే దేవుడే చెప్తున్నాడు నిజమైన బోధ, నకిలీ బోధ. సో తెలుసుకోకపోతే ఎట్లా?